कोयारे कोई कोई कोया हमारे संदमामा कोई 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 शाकयरा నేను పిలుపల్ బాలు ఎవరనుకున్నారు అచ్చో ఇంట్లో పవర్ కూడా ఉంది మరి నెట్ ఎందుకు రావట్లేదు సరే నెట్ కనెక్షన్ వాడికి కాల్ చేద్దాం కాల్ లిఫ్ట్ చేయరా లిఫ్ట్ చేయ హలో రియో ఫైబర్ నెట్ ఏ నెట్ టైం ఇది రియో ఫైబర్ నెట్ సార్ ఏదైతే బొంగు సడన్ గా నెట్ అయిపోయింది అవునా ఓకే సార్ ఓకేనా ఓకే అంటే ఓకే మీది చెత్త నెట్వర్క్ అని తెలిస్తే అసలు పెట్టించేవాడిని కాదు ఈ అంతరాయానికి క్షమించండి మీ నెట్ అయిపోయి ఎంతసేపు అయింది సార్ 10 నిమిషాలు అయింది 10 నిమిషాలే కదా సార్ అయింది ఏదో 10 గంటలైనట్టు ఫీల్ అవుతున్నారు ఛ, అవునా నెక్స్ట్ మంత్ బిల్లు 100 రూపాయలు కట్ చేసుకుని ఇస్తా ఓకేనా అలా ఎలా వర్కౌట్ అవుతుంది సార్ మరి నాకు ఇలా వర్కౌట్ అవుద్ది అయినా నువ్వు ఏదో సోది చెప్పే వదులు ఆ ఇష్యూ ఏదో సాల్వ్ చేస్తే నాకు ఈ పాటికి నెట్ అని వచ్చేది ఒక 5 నిమిషాలు ఇస్తే మీ ఇష్యూ సార్ట్ అవుట్ చేస్తాను సార్ అలా అన్నో బాగుంది త్వరగా చూడు అరే బాబు చచ్చిపోతావా ఏంటి అటు కాదు ఇటు చూడు బే ఎవరు నువ్వు దేనికోసమే అరగంట నుంచి పిచ్చోలో కొట్టుకుంటున్నావో అది నేనే అంటే నువ్వు అంతర్జాలం అంతర్జాలమా ఎస్ ఐమ్ ఇంటర్నెట్ హలో అయినా నువ్వు నాకోసం రావడం ఏంటి ఇంకేం చేయమంటావు నేను ఒక 10 నిమిషాలు పని చేయకపోతే నీ టెన్షన్ చూసి నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేంత పనైంది అయినా నాకు తెలియక అడుగుతా మీ నాన్న ఐసీయూలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంత టెన్షన్ పడవేమో హలో చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి కోపం వచ్చిందా మరి రాదా మీరు నాకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే నాకు అంతే కోపం వస్తుంది అయినా నేనంటే అంత పిచ్చేంట్రా మీకు మరేం చేయమంటావు నువ్వు లేకపోతే మాకు పిచ్చ బోరు కొడుతుంది అంటే నేను నీకు టైం పాసా టైం పాస్ అరే నా దగ్గర ఎంత డేటా ఉంది నన్ను ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఎంత వర్తీ నేను నువ్వేం చేస్తున్నావు టైం పాస్ చేస్తున్నావు అయినా టైం పాస్ చేసే తప్పేం చెప్పు నేను ఒక్కనే కాదు నాలో చాలా మంది అలానే చేస్తున్నారు అదే చెప్తున్నా అలా యూజ్ చేసే ప్రతి ఒక్కరిది తప్పే అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు నీ మొబైల్లో ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏది ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తావు రీల్స్ చూస్తా రీల్స్ ఎందుకు చూస్తావు రీల్స్ ఎందుకు చూస్తావు అంటే ఏం చెప్తాం ఏదో చిన్న స్ట్రెస్ రిలీఫ్ కోసం చూస్తాం స్ట్రెస్ రిలీఫా ఇది కదా కామెడీ అంటే ఏంటి కామెడీ కాదా మరి నువ్వు చూసే రీల్స్ 5 మినిట్స్ 10 మినిట్స్ లేదా మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే దాన్ని స్ట్రెస్ రిలీఫ్ అంటారు నువ్వు రోజంతా దాంట్లో గడిపితే దాన్ని స్ట్రెస్ రిలీఫ్ అవ్వడం అనరు గెయిన్ అవ్వడం అంటారు అవునా నువ్వు ఏ రేంజ్లో రీల్స్ కడిక్ట్ అయ్యావో తెలుసా నీకు పీక్స్లో నిద్ర వస్తున్నా కళ్ళు క్లోజ్ అవుతున్నా నువ్వు వాటిని బలవంతంగా ఓపెన్ చేసి మరి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నావు నిజమే ఇదంతా కరెక్ట్ కాదని తెలుసు అయినా అదే తప్పు చేస్తున్నావు మరి దీని నుండి ఓవర్కమ్ ఎలా అలా అడిగా బాగుంది సరదాగా మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వెళ్దామా అంటే ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేస్తున్నావా ఓవర్ చేయకు నేను అనేది కాన్వర్సేషన్లో అప్పట్లో నీకు బోర్ కొడితే నువ్వేం చేసేవాడివి సరదాగా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడేవాడిని థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని అండ్ ఇంకా మంచి మ్యూజిక్ వినేవాడిని ఇంకా అప్పుడప్పుడు అమ్మాయిలతో జోకులేస్తూ మాట్లాడేవాడిని అప్పటికిప్పటికి ఏమన్నా గమనించావా ఏముంది అప్పుడిప్పుడు సేమే ఉంది కదా అప్పుడు మీరు క్రికెట్ ఆడితే మీకు అసలు టైమే తెలీదు ఇప్పుడు క్రికెట్ కోసం టైం అడ్జస్ట్ చేసుకొని మరీ ఆడుతున్నారు ఒకప్పుడు సినిమాని మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇప్పుడు సినిమా చూసాక సినిమాకి రివ్యూలు ఇస్తారు క్యారెక్టర్ అనలైజ్ చేస్తారు అసలు సినిమాని ప్రశాంతంగా చూసి ఎవరు ఎంజాయ్ చేయట్లేదు సరే ఒకప్పుడు ఎవరైనా జోక్ వేస్తే నవ్వుకునేవాళ్ళు ఇప్పుడు ఆ జోక్స్ని షేర్ చేసుకుంటున్నారు
సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీని నువ్వు యూజ్ చేసుకోవట్లేదు, అదే నేను యూజ్ చేసుకుంటుంది. మరేం చేయమంటావు? ఈ మొబైల్ నెట్ ఏది వాడకుండా అడవికెళ్ళి జంతువుల మధ్య బతకమంటావా? అలా నేచర్కి దగ్గరికి వెళ్ళి బతకాలంటే అదృష్టం ఉండాలి, అది నీ వల్ల కాదులే. ఓకే, నా వల్ల కాదు. మరెలా? నేను టెక్నాలజీకి దూరంగా నేచర్కి దగ్గరగా ఉండమని చెప్పట్లేదు. మరేం చెప్పాలనుకుంటున్నావు? క్లియర్గా చెప్పు. నువ్వు నువ్వులా ఉండు, అది చాలు. అంటే ఐ మీన్ నువ్వు టెక్నాలజీని కంట్రోల్ చేయాలి కానీ టెక్నాలజీ నిన్ను కంట్రోల్ చేయొద్దు. ఓ, ఏంటి ఇంకా అర్థం కాలేదా? మ్, మన రజనీ స్టైల్లో చెప్పాలంటే అవసరానికి మించిన తిండి, డబ్బు, టెక్నాలజీ ఏదైనా డేంజరే అమ్మా. అర్థమైంది.